వెల్కమ్ టు బాలమన్ ముచ్చల్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. సో మేమైతే ఇప్పుడు రిసెప్షన్కి వెళ్తున్నాం. సో మొత్తం ఏమంటారు, ఈ 4-5 రోజుల నుంచి అయితే మొత్తం ఫంక్షన్లు అయిపోతున్నాయి. ఈ రోజుతోని ఫంక్షన్ అన్ని ఎండు, ఇక ఓన్లీ వీడియోలే ఉంటాయి. సో మా బాలమన్ ముచ్చట్లు ఏంటి అంటే నా వీడియో ఒకటి అప్లోడ్ చేసిన కదా, పెళ్లి వీడియో. సో చాలా మంది మా బాలమని శారీకి అయితే కామెంట్ పెట్టారు. సో చీర ఎంతక్క అంటారు, చెప్పే సీక్రెట్ చెప్పొద్దు, చెప్తే మన అందరు ఏడుస్తారు, ఇంత చీరలు పెట్టి కొన్నారు మీరు అని. సో ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు సో చాలా మంది కామెంట్ పెట్టారు. సో చాలా థ్యాంక్ యూ అండి. పెళ్లిలో గిట్ట చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మాకైతే చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఎందుకు నిన్ను చూసి గుర్తుపట్టిరానా? నిన్ను చూసి గుర్తుపట్టే వచ్చిరా మా బాలవానికి అది ఆనందం. ఈవెన్ చూసారని గుర్తుపడి దగ్గరికి వచ్చిరనుకో, ఇంటికి వచ్చినాక గంట సేపు మొత్తం ఏంటో ఉంటది. నన్ను గుర్తుపట్టిరు అంటది. ఎక్కడ పోయారు మీరు ఇట్లా? సో ఫ్రెండ్స్, అది మాకైతే చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా సబ్స్క్రైబర్ అయితే మమ్మల్ని గుర్తుపడుతురు. సో నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎందుకంటే ఒక దగ్గర పోయినప్పుడు మనల్ని గుర్తుపట్టి మన దగ్గరికి వస్తే సో చాలా ఆనందం అనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇక వీరిద్దరిని గుర్తుపట్టేసి వస్తారు. ఇప్పుడు ఇంత అందంగా తయారైంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడుర్రి ఒకసారి బాగా చూడుర్రి. జుట్టు ఒక్క 10 నిమిషాలు లిప్స్టిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. మేము అక్కడ దిగినాక ఒకసారి తీసి చూపిస్తాం ఫ్రెండ్స్. బొట్టు ఉండదు, లిప్స్టిక్ ఉండదు. ఒక 10 నిమిషాలు మొత్తం పండుకొని అంతా ఆగమాగం అయిపోతుంది. ఉయ్యాలు ఊపినట్టు ఉంటదంట, మంచిగా అంటది. అదే ఫ్రెండ్స్, ఇంకేం చెప్పాలి, ఎంత సేఫ్టీ తీసుకుంటారు తెలుసా అండి. నిన్న కామెంట్ గిట్ట పెట్టారు బ్లౌజ్ వరకు ఎంత రేట్ గీతే. నేను కామెంట్ పెడదాం అనుకుంటాను, నాకు తెలియదు రేట్ అని సపరేట్గా కూర్చున్నా. ఏమో గుర్తులేదు, ఒకటేసారి 2-3 బ్లౌజెస్ ఇచ్చిన. అంటే నాకు తెలిసి 18, నిన్న దానికైతే 18 అనుకుంటున్నా. 1800 అనుకుంటున్నా. సో ఈరోజైతే ముగ్గురు మ్యాచింగ్ వేసుకురు. ముగ్గురు పర్పుల్ వేసుకురు, నేను ఒక్కని వైట్ వేసుకున్నా. నాకు లేదు ఆ కలర్ షర్ట్. అయినా ఆర్డర్ వేసుకునే కాబట్టి మనం వేసుకోవద్దు. ఇంకేమున్నాయి చెప్పేది. అంతే కదా, సేఫ్టీ గురించి చెప్పినా కదా. సేఫ్టీ ఏం తెలుసా అండి, కూర్చున్నంత సేపు సైలెంట్ కూర్చుంటే నిద్ర వచ్చినాక సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మాకైతే టైం అయిపోతుంది. సో టైం వచ్చేసి 7:20 అవుతుంది. సో మేమైతే ఇప్పుడు నార్సింగ్ రోడ్కి వెళ్ళాలి. ఫంక్షన్ అయితే అక్కడనే ఉంది, రిసెప్షన్. సో అక్కడికి వెళ్ళేసి మా జాహ్నవి ప్లాన్ వేస్తుంది. ఎట్లా ఈరోజు పోతే డిన్నర్ కాబట్టి నైట్ 11 అవుతుంది. ఎట్లా స్కూల్ డుమ్మా కొడదాం అని చెప్పి ఇద్దరు ప్లాన్ వేస్తుంది. ఇది మాట్లాడుతుంటే డుమ్మానే రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఇదొక రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది. మా జాహ్నవి ఎగ్జామ్స్, మా జాహ్నవికి మార్క్స్ మంచిగా వచ్చినాయి అంట. ఆమెనే చెప్తుంది. టీచర్ గుడ్ అలా టీచర్ అంటే ఆమెకు గుడ్ ఇచ్చిందంట, వెరీ గుడ్ ఇచ్చింది. ఇంగ్లీష్ అంటే ఆమెకు 25కి 24 వచ్చినాయి అంట. నడు తాళం తీసుకురా, వాచ్ పెట్టుకురా. వాచ్ వద్దా? చల్ నడు. ఓకే ఫ్రెండ్స్, మేము అయితే వెళ్తున్నాం. వచ్చిందా మంచి? మళ్ళీ ఒకసారి గుడ్.
ఇంకో చక్కగా బంధుమిత్రులతో ఆశీర్వదించడానికి జానవిట్రా ఇది తీసుకుందిరా. మిత్రులందరికీ సగౌరవ స్వాగత సమాజం తెలియజేస్తూ ఇది తీసుకో, ఒకటి తీసుకో, ఇది తీసుకున్నాక అది తీసుకో. చిన్న తీసుకో, తిను తినేది చెయ్య. ఇట్రా ఇట్రా, ఇగో ఇట్రా, మంచిగా ఫోటో తింది ఇద్దరికి. నేను ఇట్రా, సైడ్ 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 సైడ్. ఇగో ఇటు చూడు, ఇగో ఇది చూడు. తిను తిను. ఇది చూడ బాలమని, ఇది చూడు, ఇది చూడు.